ఓం నమో నారాయణాయ నమః. శ్రావణ మాసం వచ్చేసింది. అందరి ఇళ్లల్లో ఆడవాళ్ళు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. అసలు ఆ లక్ష్మీదేవి నివాసం ఉండడం అంటే ఏంటో తెలియకుండానే ఏవేవో పూజలు చేస్తూ ఉంటారు. మన శాస్త్రాల్లో ఉన్నది ఒకటైతే ఏవేవో రకరకాల నియమాలు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మనకి లక్ష్మీ నివాస స్థానాలు 5. అవి ఏనుగు కుంభస్థలం, గోపృష్టము, తామర పువ్వులు, బిల్వదళం, సువాసిని పాపిట. మనకి లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే ఈ 5 స్థానాలు తెలుసుకుంటే చాలు. ఏనుగు కుంభస్థలం, మనం ఏనుగు దగ్గరికి వెళ్ళి ఎత్తుగా ఉన్న దాని కుంభస్థలానికి పూజలు చేయలేము కాబట్టి ఒక వినాయకుని పటం కానీ చిన్న విగ్రహం కానీ పెట్టుకుని వినాయకుడిలో ఆ లక్ష్మీదేవి స్థానాన్ని చూస్తూ ఎంతసేపైనా పూజ చేసుకోవచ్చు. గోపృష్టము అంటే ఆవు వెనుక భాగం, లక్ష్మీదేవి నివాస స్థానం. అందుకే మనం గృహప్రవేశాలలో గోదానం లాంటప్పుడు గోవు వెనుక భాగానికి పూజ చేస్తాము. బిల్వము లక్ష్మీదేవిచే సృజించబడినది. ఆ చెట్టు కిందే ఆమె తపస్సు చేసింది. ఆ బిల్వాలలో ఆమె ఉంటుంది. వాటి స్పర్శతో అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. బిల్వాలతో శివపూజ చేస్తే త్వరగా శివానుగ్రహం కలుగుతుంది. తామర పువ్వులు విశిష్టమైనవి. వీటితో లక్ష్మీదేవికి పూజిస్తే విశేష ఫలితం వస్తుంది. కారణం అవి ఆమె నివాస స్థానం. సువాసినులు తమ పాపిట మొదటిలో ధరించే కుంకుమ బొట్టు లక్ష్మీ స్థానం. వివాహమైన ప్రతి స్త్రీ తన పాపిట యందు తప్పనిసరిగా కుంకుమ ధారణ చేయాలి. దానివల్ల ఆ దేవి అనుగ్రహం కలిగి ఆమె భర్తకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆ ఇంటిలో ఎప్పుడూ సంపదలకు కొరత ఉండదు. ఇంకా చెప్పాలంటే ఆ భగవంతుడికి కావాల్సింది పత్రం, పుష్పం, ఫలం, తోయం. మనకి ఉన్నంతలో ఇంటిలో ఎలాంటి గొడవలు, చీకాకులు లేకుండా, చూసినవన్నీ కొనకుండా, పూజకు ఎంతవరకు కావాలో వాటితో కుటుంబం అంతా కలిసి పూజిస్తే తప్పకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఒక పువ్వు, ఒక పండు అలాంటివి ఏవి పెట్టినా అమ్మవారు స్వీకరిస్తారు. మనసు ఆ లక్ష్మీనారాయణుల మీద పెట్టి అందరూ భక్తితో ఈ శ్రావణ మాసం బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.